గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అక్కడ దిల్ రాజు గారు చూసి అప్పటికే కొత్త బంగారాలకు అనౌన్స్ చేసి ఇచ్చారు. ఓకే, తొలి అవకాశం తెలియదు. అక్కడ ట్విస్ట్ ఏంటంటే అన్న ఇస్తున్నా అని చెప్పేశారు రాజుగారు. తర్వాత ఒక 20 రోజులకి ఇప్పుడు నేను ఎవరితో చెప్పలా, నేను ఇంట్లో కూడా చెప్పలా. అంటే ఎలా ఉంటాయో తెలియదు కదా, మళ్ళీ చెప్పిందాకుండే మా సైడ్ ఎలా ఉంటుంది ఎరా సినిమాలో అవకాశం వచ్చింది, సినిమా యాక్టర్ అయిపోతారు అన్నాడండి. మామూలుగా ఉండదు. సో 20 days తర్వాత సునీల్ కాల్ చేసాడు. అనే చెప్పా, ఎరా రాజుగారు నిన్ను ఒకసారి రమ్మన్నారు అన్నాడు. ఎక్కడంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురుగుండా రోడ్లో ఉంటుంది అన్నాడు. నేను వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం మీద అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇమ్మన్నారు. ఒక ఆయన ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ ఎలా ఇవ్వాలి, నాకు ఒక ఐడియా ఉంది, స్టేజ్ మీద చేసి చూపించవచ్చని. అక్కడ ఆడిషన్ చేయమని ఆ వాతావరణం ఏమి నాకు కనపడలే. సో నేను ఇలా నా పేరు ఇది, నేను ఇలా నాకు ఇంట్రెస్ట్, నేను చేయాలని వచ్చాను. కిందకు వచ్చి ఓకే సార్ అన్నాడు ఆయన. రాజుగారు ఏంది కెమెరా కొత్త అన్న. అవును సార్ అన్న. ఓకేలే ఇవన్నీ కాదు ఓకే అన్న. రాజుగారు అయినా సరే అక్కడ చేసింది ఏమీ లేదు, నా పేరు ఇది, మా ఊరు ఇది అని చెప్పింది. ఆడిషన్ అంతే, ఒక సీన్ ఇచ్చి పర్టికులర్గా లేదు. రాజుగారు ఓకేలే నువ్వు వెళ్ళు అన్నారు. అన్న తర్వాత చోటగా నాయుడు గారు, శ్రీకాంత్ గారు తర్వాత చూసి అప్పుడు వాళ్ళిద్దరు లేరు. ఇలా కాదు, ఈ కుర్రాడికి సీన్ ఎలా చేస్తాడో సార్ చూడాలి, కొంచెం లేతగా ఉన్నాడు, సేమ్ ఆ ఇంటర్మీడియట్ కుర్రాడు లాగా, కొంచెం ఈయన గడ్డం అది పెంచమని. అంటే వాళ్ళకి నాకు కథ ప్రకారం కొంచెం గ్యాప్ ఉన్నారు. ఓకే, వాళ్ళు నేను డింకిల్ కొట్టేసి వాళ్ళతో పాటు ఇంటర్మీడియట్ చదువుతుంటాను. 4-5 ఏళ్ళు పెద్దోడే, కొంచెం గడ్డం అది పెంచమనండి అని. ఒక 20 days తర్వాత మళ్ళీ పిలిచారు. అప్పుడు నేను సార్ లాస్ట్ టైం వచ్చాను కానీ నాకు ఏం అర్థం లేదంటే, ఇప్పుడు నువ్వు కాలేజీలో అమ్మాయిని ఎలా ఆడిపించోడు అలాంటివి 4-5 చెయ్యి ఇక్కడ అన్నాడు. అయితే నేను రాసుకుంటానండి అని ఏవో రాసి చూపించామని చెయ్యి అన్నాడు. చేశా. అప్పుడు ఓకే అయిన తర్వాత ఫస్ట్ రోజు షూటింగ్ సాంగ్తో స్టార్ట్ అయిందన్న. ఓకే, అక్కడ కొత్త రాజమండ్రి పరిసర ప్రాంతాలు. తర్వాత కొన్ని సీన్లు చేసాం. ఏంటన్నా ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు? ఫస్ట్ కెమెరా అంటే ఏంటంటేనా, కెమెరా భయం అంటే ఏ సీన్ షూట్ చేశారు? ఫస్ట్దా ఒక థియేటర్లో మేము ఎంజాయ్ చేస్తుంటాం, కన్ఫ్యూజన్ అనే సాంగ్లో ఆ థియేటర్ బిట్ చేశారు ఫస్ట్. ఓకే, కానీ ఫస్ట్ సినిమా అంటేనా సినిమాలకి వెళ్ళింది తప్ప, సినిమాలు చూసి యాక్టింగ్ నేర్చుకున్నా, యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళింది కాదు. అంతే. జీవితంలో సగం భాగం థియేటర్లోనే. ఇప్పటికీ ఆ సినిమాని చూడటానికి అదే కిక్ తోటి వెళ్తాం మనం. అది సినిమా అంటే మనకు పిచ్చి, మీరు అవ్వచ్చు నేను అవ్వచ్చు అందరం. సినిమాకి వెళ్ళటానికన్నా ఇవాళ సినిమా రిలీజ్ అనుకో, ముందు రోజు రాత్రి మన ఇద్దరం ఆడుకున్నానా, రేపు నువ్వు అక్కడికి వచ్చి నేను ఇలా మన ఇద్దరం కలిసి వెళ్దాం అని ఏదో అన్నాం. స్నానం చేసి బట్టలు వేసుకుని ఇంట్లో పెట్టిన టిఫిన్ తిని బయలుదేరి అదంతా సినిమా అకౌంట్లోకి వెళ్తుందిగా. అవును, అదంతా మనం బయలుదేరి ప్లాన్ వేసుకున్నప్పటి నుంచి ఎంజాయ్ చేస్తుంటాం కదా సినిమాని. లోపలికి వెళ్ళి 2.5 గంటలు, బయటకు వచ్చిన తర్వాత దాని గురించి డిస్కషన్. సినిమా లేకపోతే మన జీవితంలో ఏదో కోల్పోయి. సినిమా ప్రతిరోజు సినిమా చూడాలి కదా, ఏదో ఒకటి టీవీలోనో ఓటీటీలోనో ఎక్కడో చోట. అంటే ఏదైనా మనకు దొరకని సినిమా థియేటర్కి వెళ్ళి. ఇప్పుడు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్న, నా చిన్నప్పుడు తాటిపాక తాటిపాక అన్నపూర్ణ అని మా బంధువులకు సంబంధించిన థియేటర్ ఉంది. అక్కడ 700 ఎంతో సిట్టింగ్ ఉండేదన్న థియేటర్ ఆడిటోరియంలో. చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే మధ్యలో టెంట్ హౌస్ నుంచి చైర్లు తెచ్చేసి మధ్యలో పాతలో వేసేవారు. ఓకే, ఇంటర్వెల్ టైంలో అలా మడత పెట్టి పక్కకు పెట్టేవారు. వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకుని కూర్చోవటమే. కింద ఆల్మోస్ట్ స్క్రీన్ ముందు వరకు, అంటే మెడ ఇలా నిప్పెడుతుంది అనుకుని ఇదని అక్కడ వరకు నుంచి చూసేవారన్న. 1000 మందితోటి సినిమా చూసి కిక్ లేదు ఇప్పుడు. ఆ కిక్ కావాలంటే అప్పుడప్పుడు సోషల్ థియేటర్కి వెళ్ళి వస్తూ ఉంటాం. అంతే, సింగిల్ స్క్రీన్స్ లేవు. సింగిల్ స్క్రీన్ లో ఆ సినిమా ఇప్పుడు అదే అన్నపూర్ణ థియేటర్ని ఫ్రంట్ తీసుకొచ్చారు. 300 సీటింగ్ అయిపోయింది. 600-700 మందితోటి గోల కింద సినిమా చూస్తుంటే పెద్ద హీరో ఫ్యామిలీలో ఉంటుంది. థియేటర్ ఒక ఫ్యామిలీ. అది చిరంజీవి రిలీజ్ని నేను ఎంజాయ్ చేసేవాడిని. అది మళ్ళీ చెప్తా. ఇంతకు ముందు ఏ టాపిక్లో వెళ్ళామన్నా నేను? మనం ఫస్ట్ సీన్ది మామూలుగా కొంచెం ఊళ్ళలో పెళ్ళిళ్ళ దగ్గర ఏ కెమెరా పెట్టి తిరుగుతుంటాడు లోకల్ ఒకడు. అప్పుడు దాకా ఉండే అక్కడ నేర్చుకున్నాను, ఫోటోలు తీయటం, పెళ్ళిళ్ళు తీస్తున్నాను అంటాడు ఒకడు. ఎవరో చోటగా నాయుడు అనేవారండి. అంటే చోటగా నాయుడు అనేది అప్పటి వరకు కెమెరామెన్ విఎస్ఆర్ స్వామి గారు పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉన్నారు అన్న. ఈ చోటగా నాయుడు అని స్వామి పేరు వెరైటీగా ఉండటం వల్ల, దీనివల్ల
ఎవరిని అడిగినా కొంచెం ఫేమస్గా చోటగా నాయుడు అనేవారు. అలాంటి చోటగా నాయుడు గారు చిరంజీవి గారితో అంజి, స్టాలిన్, ఠాగూరు, శంకరదాద జిందాబాద్, డాడీ కాదు ఏదో 8 సినిమాలు చేశారండి ఆయన. చోటగారు చూడాలని ఉంది, ఇంకోటి చాలా చేశారండి, 7-8 సినిమాలు చేశారు. ఇప్పుడు చేస్తున్నారు మళ్ళీ. ఠాగూరు, స్టాలిన్, అంజి చాలా ఉన్నాయి, చూడాలని ఉంది. అలాంటి చోటగా నాయుడు కెమెరామెన్. ఇప్పుడు విశ్వంబరకు కూడా చోటగా మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత. అలాంటి చోటగా నాయుడు గారు మా ఫస్ట్ సినిమా కెమెరామెన్. చూస్తుంటే అన్నా అనేవాడు ఆయన మైక్లో. ఆయనకు మైక్ ఉంటుంది, వాళ్ళ శోభన్ అని కొంతమంది వాళ్ళ స్టాఫ్ ఉంటారు, భూషణ్ గారు అని. భూషణ్ గారు ఇప్పుడు మన మధ్యన లేరు. కొంతమంది ఉండేవారు, వాళ్ళని కేకలేసిన ఆయన ఫైర్ బ్రాండ్ కదా, మాకు భయమేసి నేను ఒకసారి రాజుగారితో చెప్పేసాను, సార్ ఆయన ఏమో చిరంజీవి గారి సినిమాలు పెద్ద పెద్ద హీరోల సినిమాలు చేసి కెమెరామెన్ అండి ఆయన, భయం వేస్తుందండి అంటే. చోటా నీకు భయపడిపోతున్నారు చోటా అని రాజుగారు చెప్పినట్టున్నారు. రోజు పాపం ఆయన రాజమండ్రిలో ఆయన రూమ్కి పిలిచి మా కుర్రోళ్ళందరినీ, మిగతా వాళ్ళు భయపట్ల, వాళ్ళు ఇంటర్మీడియట్ కుర్రోళ్ళే నిజంగా. నాకు ఎక్కువ భయం వేసేది, గౌరవంతో కూడిన భయం. ఆయన కూర్చుని 1 గంట మాతో డిన్నర్ ఏదో స్నాక్ తిని కాసేపు మనం ఫ్యామిలీలో పనిచేయాలి అది ఇది. సెకండ్ షెడ్యూల్కి వెళ్ళేసరికి సైమల్టేనియస్గా పరుగు జరుగుతూ ఉంటుంది. ఇంక రాజుగారు అక్కడే ఇది కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కొంచెం అబ్జర్వ్ చేస్తా. సెకండ్ షెడ్యూల్ ఫస్ట్లో బస్సులో సీన్ చేశారు. ఓకే, ఆ డైలాగ్ కూడా నేనే అనుకుని ఇలా అంటాను సార్ అంటే, డైరెక్టర్ నీ ఇష్టం, మీకు ఏది నచ్చితే 14 భాషల్లో ఎదవలరా మీరు అన్నది మా ఊర్లో ఎక్కడో ఒక ఆయన వాడింది చూసి అది పెడితే నీ ఇష్టం పెట్టుకో, యాస ప్రకారం అంతే. అక్కడ అలాగా పొద్దునుంచి ఆయన దాకా అన్నయ్య ఐ లవ్ యూ అంటే అన్నయ్య అంటది. అలా ఏమనుకుంటుంటారు, ఇది కొండ చీపుర్లో అమ్ముకునేదానిలాగా ఓటం ఇది అనేది అంటే. అది చేసినప్పుడు చోట గారికి నాకు కాన్ఫిడెన్స్ నచ్చింది. మర్నాడు ఎప్పుడు కొంచెం ఎర్లీగా వెళ్ళాం, ఇట్రా ప్రవీణ్ ఏంటి ఏం చేసావు ఈ గ్యాప్లో, కొంచెం కాన్ఫిడెన్స్ అది పెరిగింది కానీ. ప్రాక్టీసే సార్, వెరీ గుడ్ గో అహెడ్ అని. తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పుడు చోట గారు తను చేసేస్తాడులే, అది మనం ఏం చెప్పవసరం లేదు అని కొన్నిటికి ఆయనే ఓకే నువ్వు కానిచ్చే అంటాం. అంటే అది మరి అప్పుడు భయపడి మార్కులో నుంచోవడం కూడా వచ్చింది కదన్నా, ఆయనకేమో భయపడిపోయాడు. అప్పటి నుంచి ఆయనే అటు చూసుకుంటాడు అని దాకా వచ్చిందంటే మనం ఎంతో కొంత సాధించినట్టే. ఇప్పుడు మళ్ళీ అదే చోటగారితోటి బాస్ పక్కన చేస్తాం విశ్వంబర్లో. సూపర్. అంటే ఆ గ్రోత్ అనేది కనిపిస్తుంది మీ ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు. అంటే మీరు ఎవరైతే చోటా కే నాయుడు ఆ చిరంజీవి గారు పనిచేసిన ఒక కెమెరామెన్, ఆయన పనిచేసిన సినిమాకే మీ తొలి సినిమాకి ఆయన చేయటం అనేది అది కష్టమే కదన్నా. నా ప్లేస్లో మీరున్న కొంచెం భయపడేవారు కదా, గ్యారంటీ టఫ్ అది. ఆయన ఇప్పుడు కలిసినప్పుడు ఎప్పుడైనా కాల్ చేసిన చోట సార్ అంటే ఆయన అదే ఎనర్జీ మంచి బాగా మెయింటైన్ చేస్తాడు ఆయన. ఫిజిక్ అదే బాడీ వర్కౌట్స్, ఫుడ్. ఫస్ట్ సీన్ మీ మీద షూట్ చేయగానే ప్రపంచాన్ని చేయించినంత ఆనందంగా ఉందా? లేదన్న, అప్పుడు లేదు, భయం వేసేది ఎలా ఫినిష్ చేయాలి అంటే. సినిమా అంతా భయంగానే పూర్తి చేశారు అంతా కాదు, ఫస్ట్ షెడ్యూల్ భయం వేసింది. పక్కన ప్రకాష్ రాజ్ అన్న, ఆ డెత్ సీన్లు అయ్యి అంటే జయసుధ్ గారితో సీన్లు ఉన్నాయి. గ్యారంటీగా ఫస్ట్ సినిమాకి ప్రకాష్ రాజ్ తోటి నువ్వు డైలాగ్ చెప్పాలంటే ఎలా ఉంటుందన్నా? లేదు, ఏ రోజుకి ఆ రోజు టెన్షన్గానే ఉండేది. టఫెస్ట్ సీన్ ఏదనిపించింది ఆ సినిమాలో? ఫస్ట్ సినిమా కదా, అది కూడా తెలియదు అన్న, గుర్తులేదు. టఫా ఇదా సీన్ తాలూకు టఫ్నెస్ ఫీల్ అయ్యాలి. ఓవరాల్గా వచ్చిన ఫస్ట్ షెడ్యూల్కి నాకు నేనే తెలియని ఒక సఫికేషన్ సృష్టించుకుని ఆ సఫికేషన్లో ఉండేవాడిని. సెకండ్ షెడ్యూల్కి సెట్ అయిపోయింది. ఫస్ట్ సినిమానే సూపర్ బ్లాక్ బస్టర్ వచ్చేసి.